దేవుని నామకు స్తోత్రములు. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన వందనములు. అలాగే మరి మన మధ్యన మరి టీచర్ గారు ఉన్నారు. తన జీవితంలో తను చేసినటువంటి మేలును దేవునికి కృతజ్ఞతగా సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతూ ఉండగా ఆ బిడ్డను మనము ఆహ్వానించుకుందాం. దేవుని నామకు స్తోత్రములు. అందరికీ వందనములు. దేవుని స్తోత్రాలు. మొన్న పూర్తిగా చెప్పలేదు, మా వారి గురించి అస్సలే చెప్పలేదు సరిగ్గా అనుకుని మరి ఇంకోసారి సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడ్డాను. మా బాబు స్వస్థత పడిన తర్వాత మళ్ళీ నాకు కూడా కళ్ళు దేవుడు నాకు బాగు చేసిన తర్వాత కొద్ది రోజులు పూర్తిగా మేము మారలేదండి. అటు విగ్రహారాధన చేసేవాళ్ళం, ఇటు చర్చికి వెళ్ళేవాళ్ళం, కొద్ది రోజులు అటు ఇటుగా వెళ్ళేవాళ్ళం. తర్వాత కిందసారి జాబ్ వస్తే ఆ జాబు మేము కిందసారి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయినాక మొన్నట్టుండి మా అబ్బాయి మళ్ళీ ఆ స్కూల్లో ఉండి పడిపోయాడు అన్నమాట. పడిపోతే కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే మైండ్ అది ఫిట్స్ లాగా వచ్చేసింది అన్నమాట. ఫిట్స్ లాగా వచ్చి తర్వాత మళ్ళీ ఎలా ఉండదో ఏమో తెలియదు. 2 రోజుల దాకా చెప్పాలి మామూలు స్థితికి వస్తాడని. సరే ఆ డాక్టర్లు ఒక రోజంతా ఉంచారు. ఎవరైనా తెలిసిన వాళ్ళందరూ వెళ్తూ ఉంటే ఏదో దైవమది ఫలానా ఏదో మంచిగా మాట్లాడాల ఎవరో తెలియదట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అట్లా 2 రోజుల తర్వాత డాక్టర్లు నేను ఒకటే దేవుడిని అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను మనసులో, ప్రభా ఈ పిల్లవాడు తగ్గిపోతే మళ్ళీ ఫిట్స్ అంటూ రాకుండా ఉంటే నాయన మీ సాక్ష్యం చెప్పుకుంటాను, కాలు పెట్టుకుంటాను అని ఆ రోజు నేను అనుకున్నాను. దేవుడు అలాగే మా అబ్బాయికి తగ్గిపోయింది, పూర్తిగా స్వస్థత ఇచ్చాడు. మళ్ళీ ఇంకోసారి ఆ ఫిట్స్ అంటూ రాలేదు. ఆయన దేవుడికి కానుక పెట్టుకొని సాక్ష్యం చెప్పుకుంటాం. అక్కడ తోటలో నేను వంశం రాసి అక్కడ ఇచ్చేవాడు అనమాట. అట్లా అయితే తర్వాత అమ్మాయికి కూడా అట్లాగే బాగా చిన్నప్పుడు బాగా బుక్క పట్టే అలవాటు ఉండేది ఆ అమ్మాయికి. ఇక ఏదన్నా గట్టిగా దెబ్బ తగిలితే మాత్రం మనిషి అట్లా మెరుగులు పడిపోయేది, నీలం కలర్ వచ్చేలాగా ఉంటుంది అనమాట. ఇక మాట పలుకు ఉండేది కాదు చిన్నప్పుడు. అట్లా ఆ పిల్ల అట్లా పడిపోయేది అనమాట. ఒకరోజు జారుడు బండ మీద పైకి ఎక్కేసి అక్కడి నుంచి కింద పడిపోయింది. మా అబ్బాయి అట్లా తగ్గించాడు, ఆ అమ్మాయి అక్కడ వదిలేసి కింద పడిపోయింది. అయితే వాళ్ళ నాన్నగారు లేరు, గుంటూరు వచ్చేసారు. ఇంకా కొంచెం పైన మాడు మీద కొంచెం దెబ్బలు తగిలినవి, బ్లడ్ వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ రోజు కూడా అలాగే డాక్టర్లు చెప్పాల పొద్దున్నుండి సాయంకాలం మా పక్క వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను నేను. పొద్దున్నుండి సాయంకాలం వరకు సరిగ్గా మామూలు స్థితికి వచ్చిందో లేదో అదే డౌట్గా చెప్పారు అనమాట. ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మళ్ళీ ఈ ఇబ్బంది లేకుండా నా కూతురికి మంచి ఆరోగ్యంగా ఇచ్చేది ఆయన, మెంటల్ అలాంటివి లేకుండా కండిషన్ బాగుండేలాగా సహాయం చేయదు ఆయన, బ్రెయిన్కి ఏమైనా తగలకుండా ఆయన ఈ పిల్ల బాగుండాలని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా మొరాలకి ఇచ్చి ఆ అమ్మాయికి స్వస్థత దయచేశాడు. ఈ తర్వాత మేము పూర్తిగా నేను రక్షణ పొందుకున్నాను. అంటే ఏ సంవత్సరం ఏదో తెలియదు కానీ కాకాని మీటింగ్లప్పుడు అక్కడ తీసుకున్నాను నేను. అలాగే మా వారు రక్షణ పొందుకున్నారు ఆయన. అలాగే మా అక్కయ్య మా బావ చనిపోయిన తర్వాత మా అత్తగారు దేవుడిని నమ్ముకున్నారు. ఆవిడే ఇంకా బాబాయ్ వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, మనం కూడా ఎందుకులే అని చెప్పి మా అత్తగారు కూడా దేవుడిని నమ్ముకొని తను ప్రతివారం మా అత్తగారు వాళ్ళు గురుకారుడు తీసుకునేవాడు అనమాట. ఫస్ట్ బ్రహ్మగారు గురుకారుడు అనమాట. అది గురుగారు రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టి ఇంకా శివులు ఏదో మంత్రం చెప్తాడు అనమాట. వీళ్ళందరూ శిశువులందరూ కూర్చొని చుట్టూ కూర్చొని ఆయన పెట్టిన ముద్దలు తినేసి అట్లా ఉండేవాళ్ళు అనమాట. సరే అట్లా గురుగారు ఆవిడ మారింది, తను కూడా మారింది, దేవుడు నమ్ముకుంది, తను కూడా రక్షణ పొందుకుంది. ఆమె చనిపోయిన తర్వాత కూడా కొడుక్కి అయ్యా నాకు ఇలా హిందూ ఆచార ప్రకారం చేయొద్దు, అలా మరి క్రిస్టియన్ ఆచార ప్రకారం చేయాలని చెప్పంటే వాళ్ళ అమ్మగారు ఆయన ఉన్నాడు కాబట్టి మా వాళ్ళందరూ వచ్చినా కూడా చనిపోయిన తర్వాత క్రిస్టియన్ ఆచార ప్రకారం చేశారు అన్నమాట. అట్లా అయితే తర్వాత ఈయనకి మేము ఇంకా 2000 అది చాలా సంవత్సరాలు కింద సార్లు ఉండటం జరిగింది. ట్రాన్స్లు కాలేదు. ఉన్నట్టుండి
ఒకరోజు ఆయన మా కాళ్ళు బ్లడ్ సరిగ్గా కాకుండా ఉన్నట్టుండి మా కూర్చొని లేవలేకపోతున్నారు. ఒకరోజు లేవలేకపోతుంటే ఏం పట్టుకొని అందులో లెగుస్తానని చెప్పి ఆయన అంటూ జరిగింది అనమాట. అదేంటి ఏమైంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బీ కాంబినేషన్ ఇంజక్షన్లోనూ ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారనమాట. రెండో రోజు వాడుతూనే ఉన్నారు. రెండో రోజు మంచినీళ్ళు తాగి ట్యాబ్లెట్ వేసుకుంటూ అట్లా నిలువుగా అట్లా పడిపోయాడు. ఆయన పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కొత్తగూడెం తీసుకెళ్ళిపోయారు. పొద్దున్నే పీటీ టైం అనమాట. పక్కన టీచర్స్ వాళ్ళందరూ ఉంటే పిలిస్తే వాళ్ళందరూ వచ్చి పట్టుకొని ఆయన కొత్తగూడెం తీసుకెళ్ళారు హాస్పిటల్కి. తీసుకెళ్తే మీ నెగిటివ్ ప్లేస్ ఏదంటే గుంటూరు అంటే ఇటు నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోన్నారు. అంటే ఇంకా మీకు అప్పుడప్పుడు కారు మాట్లాడుకుని మేము హాస్పిటల్కి గుంటూరు తీసుకురావాలి. గుంటూరు తీసుకొచ్చారు. మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఇద్దరండి హాస్టల్ని పనిచేసే కొలిక్కు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని గుంటూరు వచ్చారన్నమాట. గుంటూరు అయితే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే దారిలో కొబ్బరి బండాలు తప్ప ఏమి వద్దు ఆయనకన్నారు. అలాగే దారిలో కొబ్బరి బండాలు వేసుకొని కొన్ని కారులో అప్పుడప్పుడు నీళ్లు తాపించుకుంటూ ఏమి ఆహారం అంటూ ఏమీ లేకుండా బాండాలు నీళ్లు తాపించుకుంటూ ఇక వచ్చామన్నమాట. తిరువూరు మైలవరం దగ్గరికి వచ్చేసరికి కొంచెం అంతకుముందు అట్లా పట్టుకుంటే పడిపోతున్నాడు. బొమ్మ కనుక నిలబడితే ఇట్లా ఎలా పడిపోద్దాం అలా పడిపోతూ ఉండేవాడు ఫస్ట్. తర్వాత ఏమన్నా కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల కొంచెం ఆడ మధ్యలోకి రాగేలా బాత్రూమ్ పాస్కి వెళ్తా అని చెప్పి బయట నిలబడితే అక్కడ నిలబడ్డాడు మనిషి. అలా నిలబడ్డాడు పడిపోకుండా. ఆ కొబ్బరి నీళ్ళ వల్ల చాలా మేలు చేస్తుంది అనమాట. ఇక తర్వాత మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు, మా అత్తగారు వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, భయపడతారు. ఎవరికి చెప్పకుండా వెళ్తూ తర్వాత బాగా అయిన తర్వాత మనం తర్వాత చూపించుకున్న తర్వాత చెప్తామని చెప్పి ఇక్కడ నుండి ఇంతవరకు బాగుంది వాడు మనిషి. ఇక్కడి నుంచి బ్లడ్ సర్కిల్ సరిగ్గా పనిచేయట్లేదు అన్నమాట. అట్లా ఉంది మనిషి. సరే సాయంకాలం హాస్పిటల్కి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తున్నారు. వాడు హాస్పిటల్ చూపించుకొని మందులు ఆయన రాసిచ్చారు. ఏదో ఆ టానిక్ దగ్గర పెట్టుకోండి, ఆ టానిక్ ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు వాడుంటే మిగతా రోజుల్లో వద్దని చెప్పి వాళ్ళు రాసిచ్చారు. తర్వాత అమ్మగారి ఇంటికి వెళ్ళాము. వాళ్ళగా అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ తెలిసిందే తప్ప ఎవరికి చెప్పలేదు మేము. సరే ఇక ఎండాకాలం సెలవులు వచ్చినాయి, పిల్లలు తీసుకొని నేను అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత ఆయన నేను వెళ్ళి సంతకం లాస్ట్ ఎండాకాలం సెలవులు ఇవ్వగానే లాస్ట్ సంతకం పెట్టుకొని వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పి మీ అమ్మతో పాటు ఇంటికి వెళ్ళిపోయి పిల్లలు తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను అనమాట అమ్మవాడి ఇంటికి. నేను వెళ్ళాను. తర్వాత 10 రోజుల దాకా జ్వరం వచ్చింది అనమాట. 10 రోజులు జ్వరం. ఆయనకు ఆ ఊరు వెళ్ళలేకపోయారు తినేసాను. అదే జ్వరం ముందు కనుక జ్వరం వచ్చి అట్లా ఈ కాళ్ళు పట్టుకుపోతే కాళ్ళు వచ్చేవి కదట. అదేంటంటే తర్వాత వచ్చేసింది జ్వరం. దానివల్ల ఇబ్బంది లేకుండా అయింది. సరే కొద్ది రోజుల తర్వాత ఇంకా మేము ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. మేము కావూరు వచ్చేసాము. 15 ఏళ్ళు ఉన్నాం, దాదాపు అక్కడ 15 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ కావూరు వచ్చిన తర్వాత ఆయన కిడ్నీ ప్రాబ్లం అని తెలిసింది. మగన్ షాప్కి వెళ్ళగాడని చేసుకొని వస్తుంటే ఇంకా ఆయన పడిపోయాడు. తీరా హాస్పిటల్కి తీసుకెళ్తే కిడ్నీ ప్రాబ్లం తెలిసి 4 సంవత్సరాల మందులు వాడారు. చివరికి సీరియస్ అయిపోయి 4-5 ఏళ్ల తర్వాత సీరియస్ అయిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము మేము. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి 10 రోజులు అక్కడ ఉండి కిడ్నీలు కడిగేలాగా పోలేసి 24 గంటల కిడ్నీలు అవి కడిగారు. తర్వాత అమ్మన్న హాస్పిటల్ విజయవాడ డయాలసిస్ చేయరనమాట. అమ్మన్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆ అమ్మన్న హాస్పిటల్లో వైద్యం చూపించుకుంటారు. ప్రతి నెల వెళ్ళి అక్కడే వైద్యం చేయించుకుంటున్నారు అనమాట. అయితే ఒకరోజు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ఏంటి తగ్గట్లేదు, పర్సంటేజ్ చాలా తేడా వస్తుంది, వెళ్ళినప్పుడల్లా ఎక్కువ వస్తుంది, తగ్గట్లేదు. ఏంటంటే ఆయనకైతే ఎప్పుడైతే ఇది తగ్గదు, ఇది పెరిగింది తప్ప ఇది తగ్గదు అన్నప్పుడు ఆ విజయవాడ కిష్లోది పడిపోవాలని అనిపించిందండి. అయితే మీ గుర్తొచ్చి ఆగిపోయారు. కానీ ఆ విషయం చెప్పట్లేదు, మాకు భయపడతామని ఎవరికి చెప్పట్లేదు. ఒకరోజు నేను వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఏంటంటే తగ్గట్లేదు, ఇట్లా ఉంటుందంటే అమ్మ తగ్గడం కాదు, తిరగకుండా ఉండదు తీసుకున్నారు. ఈ దాని ఊళ్ళో ఏడుచుకుంటూనే వచ్చారు. ఇంకా ఎక్కువ టైం అంతా పిల్లలతోనే గడిపేవాళ్ళు. ఇంటికి వస్తే గది గుర్తు వస్తాయండి. మా వారు చాలా మంచివాళ్ళు అండి. అసలు అలాంటి మనుషులు ఎన్ని జన్మలైతే దొరకడం అనమాట. చాలా నీతిమంతుడు, యథార్థమంతుడు అనమాట. అట్లా నన్ను ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే చూసుకున్నాడు. మా వాళ్ళు నన్ను అంతగా చూసుకోలేదు. అంత మంచి మనిషి అనమాట. అలాంటి మనిషి దొరకడు కూడా. సరే ఇంకా అమ్మన్న హాస్పిటల్కి డయాలసిస్ అక్కడ తీసుకెళ్తే అక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి 200 బొమ్మలు ఉంటాయి.
అక్కడికి ఇచ్చాక తల్లి మేము మా తమ్ముడు మా అక్కయ్య పిల్లలు మేమందరం దాదాపు 10 మంది మా హాస్పిటల్, ఇంకా హాస్పిటల్ దగ్గర ఉంది. ఆయన ఉన్నట్టుండి మేము బయట నుండి లోపలికి వచ్చేసరికి దేవుడు వెళ్ళిపోతున్నాడు, పట్టుకుంటున్నాడు, ఇట్లా పట్టుకుంటున్నాడు. రామ్మా రా 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 చెప్పి దేవుడు వెళ్ళిపోతున్నాడు, ఇది పట్టుకున్నాను. అదా మీరు ఎందుకు వెళ్తున్నాడు, అది వదిలిపెట్టంటే నాకు పని ఉంది, దేవుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పాడంటే, దేవుడు వెళ్ళిపోవడం అంటే మాకేమన్నా అందరూ పూజలు చేసేవాళ్ళు, మేము ఒక్కదాన్ని దేవుడు. అసలు మా తమ్ముడు అయితే ఏమన్నా వాడు పూజలు చేసేవాడు, నమ్మడు ఇవన్నీ. ఒకవేళ దెయ్యం ఎట్లా అనుకుంటుందో దేవుడు చేస్తాడు, ఏం అర్థం కాదు. సరే ఆ డాక్టర్ వచ్చాడు అన్నమాట. డాక్టర్ గారు వచ్చి ఏంటి వెంకటేశ్వర ఇప్పటివరకు మంచిగా ఉంది, ఎప్పుడు వైద్యం చేసుకుని చూపించుకుని వెళ్ళేవాడు, ఏంటి ఇలా చేస్తున్నావేంటి అని అన్నా కూడా ఆయన కోపం వచ్చేసి 3వ అంతస్తు మీద ఈ తొడలకి ఇంత పెద్ద సూదులు ఉన్నాయి అన్నమాట. ఇంత పెద్ద సూదులు ఉన్నాయి. ఆ సూదులు మామూలుగా అయితే ఇద్దరు పట్టుకొని తీసుకెళ్ళాలి, అటుపక్క ఇటు పక్క పట్టుకొని తీసుకోవాలి. అట్లాంటి 3వ అంతస్తు వేసి వచ్చేసాడు కిందకు వచ్చేసాడు. కింద పెద్ద వర్షం పడుతుంది. ఆ వర్షపు నీళ్ళు ఇట్లా పట్టుకొని మా అమ్మాయి తల మీద ఇట్లా పెట్టి అభిషేకం ఇంకా అసలు అట్లా మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఇక వీళ్ళందరూ పట్టుకొని ఇంజక్షన్ చేశారు, కొత్త ఇంజక్షన్. అలాగే వచ్చేస్తే అక్కడ వర్షంలోకి వచ్చేసేవాళ్ళు. అందరు పట్టుకొని మొత్తం ఇంజక్షన్ చేశారు. మొత్తం ఇంజక్షన్ చేసి ఐసీలో పడేశారు. ఐసీలో పడుకోబెట్టారు. అక్కడ పడుకోబెట్టిన తర్వాత సాయంత్రం మళ్ళీ వెళ్ళి చూడడానికి వెళ్తే మా మరదలు ప్రయాణంలో ఉంది, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది అమ్మాయి. మా పెద్ద తమ్ముడు అయితే అమ్మాయి వస్తుందిరా ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అయితే మేము బయట ఏం చేస్తుంది, ఏం మాట్లాడుకుంటుంది అన్నీ చెప్తున్నాడు ఆడికెళ్తే ఇట్లా విషయాలని. సరే మాకేం అర్థం కావట్లేదు, అది మరి దేవుడు అలా చేస్తాడో ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. 2 రోజులు అక్కడే ఉంచారు. అట్లా ఉంచిన తర్వాత అక్కడ రోజుకి ఒకరు చనిపోతున్నారు హాస్పిటల్లో. మాకేం భయం వేస్తుంది, మేము తీసుకెళ్ళిపోతామండి, 2 రోజులు మనం తీసుకెళ్ళిపోతామంటే ముక్కుకి ఇది ఆక్సిజన్ పెట్టే తీసుకెళ్ళాలి, ఆక్సిజన్ తీసేస్తే మాత్రం ఆయన బతకడు అని చెప్పాడు డాక్టర్. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఏం పర్లేదు మనం వెళ్ళిపోదామంటే మామూలు కారు మాట్లాడుకొని మేము తోటకి తీసుకొచ్చాము. ఏమి ఆక్సిజన్ లేదు, ఏమి లేదు. తోటలో తెలిసిన పాస్టర్ గారు వాళ్ళందరూ పిలుచుకొని అందరి చేత ప్రార్థన చేయించుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసాం. ఆ ట్రిప్ ఒక 50 డయాలసిస్లు అయిన దాకా ఉన్నారన్నమాట. 2006లో మే 22న ఆయన చనిపోయాడు అనమాట. ఇంకా పూర్తిగా ఇక చనిపోయిన తర్వాత కళలు ఏమీ కనిపించట్లేదు, కళలు రావట్లేదు, దర్శనం రావట్లేదు, ఏం కనిపించట్లేదు, ఏమనిపించట్లేదని నేను నా మనసులో అనుకుంటా ఉన్నా. అయితే మా వాళ్ళు ఏం చేశారంటే హిందూ ఆచార ప్రకారం సమాధి కార్యక్రమం చేశారు. నాకైనా బాధ వేస్తుంది, ఏంటి ఇట్లా చేశారు, ఆయన రక్షణ పొందుతుంది కానీ ఇలా చేయకూడదు. మా తమ్ముడు ఏమన్నా వాళ్ళకి వెళ్ళి చెప్తావేమో, ఎవరికి చెప్పొద్దు, నేను వచ్చిన దాకా నువ్వేం చెప్పమాకని చెప్పుకొచ్చాడు. సరే ఏం చేస్తాం, అప్పుడు ఇలాంటి ధైర్యం కూడా ఆ రోజు నాకు లేదు. వాడు చెప్పినట్టు ఏనాళ్ళు అని చెప్పి వెనకుండా ఉడుకున్నా. తర్వాత స్నానం చేయించేటప్పుడు సత్రంలో కావాలి అట్లా ఎందుకు చేసేవాళ్ళు, ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్పి చేసేవాడు కదమ్మా మీకు శుద్ధి పెడతారు అని చెప్పి ఆమె కూడా అలా అందన్నమాట. అయితే ఒక ఫ్రెండ్ ఉంది గుంటూరులో, ఆ అమ్మాయి ఆ రోజు గుర్తురాలి. అప్పుడు తర్వాత వచ్చింది మాట మాత్రం మాకు చెప్తే మేమే చేసేవాళ్ళం కదా, ఏమి బయట సమాధి స్థలం కానీ ఏదన్నా కానీ మేము చేసేవాళ్ళని చెప్పి ఆ అమ్మాయి అందన్నమాట. చాలా మా మనసు అయితే ఏదం పడుతుంది, అయ్యో ఇట్లా చేసామని చెప్పి ఏదం పడతాను. తర్వాత ఒకరోజు కళ్ళలో కనిపించి నువ్వు భయపడతావని అందుకని రావట్లేదమ్మా అన్నాడు. అయితే శరీరం అంతా ఇదే విషయం నుంచి పోయింది అనమాట. కొంచెం ఇక్కడ డయాలసిస్ చేసే దగ్గర కొంచెం కండం ఉంది, మనిషి అంతా ఇదైపోయాడు. అందుకని భయపడతామని ఒకసారి చెప్పాడు. రెండోసారి చక్కగా 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగా వచ్చి మనిషి చక్కగా అమ్మ నా రోగంతా పోయిందమ్మా, దేవుడు అక్కడికి వెళ్ళినాక మొత్తం తీసేశాడు, నాకు ఏమి లేదు, ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి నువ్వేం బాధపడబాకు, నేను ఆరోగ్యంగా మంచిగా ఉన్నాను, నేను దేవుడి దగ్గరే ఉన్నాను, నేను బాగున్నాను, నువ్వు మాత్రం దిగులు పడద్దు, నువ్వేమి ఆదుర్త పడద్దు అని చెప్పి అన్నం పెట్టించుకొని తిని ఏయో కొంచెం మంచి మాటలు చెప్పి తర్వాత వెళ్ళిన తర్వాత నా మనసు కుదుట పడింది అనమాట. తర్వాత ఇంకా అలా జరిగింది అనమాట. సరే ఆయన చనిపోయినాక నాకే బయట నాకు రావాల్సిన డబ్బులు కానీ ఇవన్నీ రావాల్సినవి చాలా పనులు ఉంటాయి, అవన్నీ
చేయాలి. మా తమ్ముడు వాళ్ళు ఏమో గొడవ పడి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోలేదు. తర్వాత ఇక ఏంటంటే ఒక మనిషి వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోతే ఆమెకి వచ్చే ఇబ్బందులు ఇన్ని అది కాదండి. అయితే అన్ని శోధనలు ఎన్నెన్నో ఇబ్బందులు చాలా పడ్డా. నేను కూడా ఒక మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తే ఆ తోటమాలు ఉంటే ఆ కాయలు అలా ఉంటాయి. తోటమాలు లేకపోతే ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళాలని చూస్తారు. అలాగే ఆడదాని పరిస్థితి కూడా అలాగే. కానీ నేను దేవుడి దగ్గర ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఎలాంటి పరిస్థితుల్లో నా తప్పుడు మన దారికి వెళ్లకుండా నన్ను జాగ్రత్తగా నా జీవితాన్ని నన్ను కాపాడు ప్రభా అని ఎన్నోసార్లు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అలాంటి అక్రమ సంబంధాలు కానీ ఎక్కడ నేను నా జీవితంలో చోటు లేకుండా ఇవ్వకుండా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంచాలయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునే కొంతమంది టచ్ చేయడానికి చూస్తూ ఉంటారు, మాట్లాడాలి. కానీ సామతాయిగా చెప్పుకునేదాన్ని నేను ఆ స్థితిలో లేను, నేను దేవుడిని నమ్ముకున్నా, ఆ స్థితిలో నేను లేను అనేది నా ఉద్దేశం. ఏంటంటే భర్త చనిపోయినాక అది వాక్యంలో భర్త చనిపోయినాక పెళ్లి చేసుకొని, అది భర్త లేనప్పుడు భార్య లేనప్పుడు పెళ్లి చేసుకొని వాడు కాపురం చేసుకోవచ్చు, అది తప్పుడు. కానీ అక్రమ సంబంధం అలాంటిది పెట్టుకోకూడదు. నా పద్ధతి ప్రకారం అయితే అక్రమ సంబంధం అంటే పెట్టుకోకూడదు, అట్లా ఉండకూడదు. ఉంటే చక్కగా ఉండాలి. అయితే మా మామూలు అలాంటి పరిస్థితి అనమాట. సరే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే తర్వాత రామట్లపాలెం ఇల్లు ఉంది. వాళ్ళు తెలిసిన వాడు కాదు. మళ్ళీ లంకి బిందులు ఏమి వచ్చారు, లంకి బిందులు మీ ఇంట్లో లంకి బిందులు ఉంది అంట వచ్చారు. అది అంతా మనుషుల కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు అనమాట. లంకి బిందులు ఉన్నాయని నేను గుంటూరులోనే ఉన్నాను. సామయ్యని కావి పని చేసుకొని అతను మా ఇల్లు ఎత్తుకుంటా అక్కడ పక్కన వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మా ఇల్లు ఎత్తుకుంటా వచ్చాడు. రోజు ఏంటి సామయ్య వచ్చాడంటే ఏం లేదమ్మా మీకు మంచిగా జరుగుతుంది, మీ ఇంట్లో లంకి బిందులు ఉన్నాయంట అని చెప్పి ఎవరు చెప్పారు. ఏంటంటే శివారెడ్డి అన్న అతను ఒక అతను ఎలుగనేది మీ ఇంట్లోకి పోయిందంట అని చెప్పి మొదలు పెట్టారు. అది కూడా నాకు అప్పటికే డౌటే అనమాట. లంకి బిందులు ఉంటే మరి మా ఇంట్లో లంకి బిందులు ఉంటే మా గజ్జల సౌండ్లు వస్తున్నాయి, ఆ సౌండ్లు వస్తున్నాయి, ఎలుగు మీ ఇంట్లో ఉంది అది ఇది చెప్తున్నారు. సరే నేను చెప్పాను వాళ్ళకి, సరే ఒకసారి అమ్మ నువ్వు ఇక్కడికి రామట్లపాలెం వస్తే మీకు వాళ్ళు మాట్లాడతారు మీతో అన్నారు. సరే వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, మూడు లంకి బిందులు ఉన్నాయి, దాంట్లో 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే అది 15 రోజులు కూర్చొని మీరు ఏం మాట్లాడుతూ మెలగొని కూర్చుంటే మీరే పూజ చేసుకుంటారు అది ఇది అని చెప్పుకొచ్చారు. నేను చెప్పాను నేను దేవుడు నమ్ముతున్నాను, పూజలు అలాంటివి ఏం నేను చేయను అని చెప్పన్నా. మీరు ఏం చేయొద్దండి, మీరు కూర్చోండి చాలు, మీరు పేరు మీద అట్లా వస్తాయి అని చెప్పుకొచ్చారు. అంతా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. ఎక్కడో ఉన్నాయి ఆ లంకి బిందులు తీసాం నేను చూపిస్తా ఉన్నారు అంటే అడుగు తీసుకెళ్ళిపోయారు. ఒక రోజు నేను చాలాసార్లు అడుగుతా ఉంటే ఆ ఊరు వెళ్తామంటే నేను వెళ్ళలేదు. తెలిసిన సామయ్య అన్నారు, సామయ్య అన్నాడు టాపింగ్ మెస్లు అనమాట. తెలిసిన అతను ఈయన ఉన్నప్పుడు కూడా బాగా ఇదిగా ఉండేవాడు. నేను మీ సెల్లుల్లో అండినాని నాకు మాత్రం ఇబ్బంది కలగకుండా చూడు, ఏదన్నా కానీ ఇబ్బంది అయితే మాత్రం మీరే బాధ్యత అన్నారు. తర్వాత వాళ్ళు ఇక మెడిసిన్ 90,000 రూపాయలు మెడిసిన్, మీరు 30,000 ఇవ్వండి, ఇంకొకటి 30,000, సామి 30,000 అట్లా ఇస్తాము, అది తీస్తా ఉన్నారు. నా దగ్గర రూపాయలు లేదు, తీసుకుంటే మీరు తీసుకోండి, నాకు ఏదో వస్తాయి అంటున్నారు సగం మీరు తీసుకోండి, నాకు తీయండి మీరే, నా దగ్గర డబ్బులు అయితే లేవని చెప్పాను. అంటే దానికి ముందు రాలా వాళ్ళు ఏదో చెప్తున్నారు, వస్తున్నారు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. ఏం చెప్పారు జనాలకి అంటే నేను ఇళ్ళు అమ్ముతున్నామని చెప్పండి, నిజాలు చెప్పొద్దు ఎవరికన్నారు. కానీ అక్కడ కూడా చాలా మోసం జరుగుతుందేమో నాకు అనిపించి తర్వాత వాళ్ళు వస్తూ ఉంటే నేను తప్పుకున్నాను అనమాట. తర్వాత తప్పుకొని ఇంకా ట్రైన్లో ఇంటికాడ ఉండకుండా ఎటు కొట్టి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఆ విధంగా అక్కడి నుంచి నేను తప్పుకోవడం జరిగింది. ఆ విధంగా దేవుడు కొన్ని విషయాల్లో నన్ను తప్పించుకుంటూ వచ్చాడనమాట. ఏ ఇబ్బంది లేకుండా, ఏ అపాయంకి నాతో ఇది లేకుండా నన్ను కాపాడుతూ వచ్చాడనమాట. అది దేవుడు ఈ సాక్ష్యాన్ని ఈ నాగం చెప్పే కృప నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అందరికీ దేవునికి వందనాలు. హల్లెలూయా. అలాగే టీచర్ గారు కూడా మరి తన భర్త విషయంలో చనిపోయినప్పుడు ఆమెను ఓదార్చడానికి ఎవరు లేకపోయినా యేసయ్య నువ్వే మాకు దిక్కని ఆమె దేవుణ్ణి ఆనుకుని రక్షణ పొందుకుని జీవించింది. కాబట్టి ఇంతవరకు కూడా ఆమెకు తన జీవితంలో దేవుడు గొప్ప మేలులు చేస్తూ ఆమెను సజీవురాలుగా ఉంచి అలాగే రక్షణని ఇచ్చి తన బిడ్డగా ఇంతవరకు జీవిస్తున్నందుకు సమస్త మహిమ యేసయ్యకే కలుగును గాక. అందరికీ వందనములు. నమ్మదగిన
కలిగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా